హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఫిబ్రవరి 14th అనమాట. మా యూనిట్లో రైజింగ్ డే స్పెషల్ అనమాట. చూడండి ఎలా సెలబ్రేట్ చేశారో. ఫస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి ఛానల్ కొత్తగా చూస్తామని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లైక్ ఇవ్వడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది. సో లైక్ ఇవ్వడం మర్చిపోద్దు గైస్, ఓకేనా? చూడండి, ఇది వచ్చేసి మొత్తం డెకరేట్ చేశారనమాట రైజింగ్ డేకి. ఇదంతా పీటీ గ్రౌండ్ అనమాట. ఇక్కడ సెలబ్రేట్ చేశారు మాకు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఆడుతున్నారు, హౌస్ గేమ్ అనమాట అందరూ లేడీస్కి. అండ్ ఇక్కడ తగ్గ ఫోర్ గేమ్ ఆడిస్తున్నారు బాయ్స్కి. చూడండి, ఆఫీసర్స్ అండ్ సోల్జర్ అందరూ కలిసి ఆడుతున్నారు. ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేశారండి రైజింగ్ డే అనేది. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ రైజింగ్ డేకి ఇలా గిఫ్ట్స్ అనమాట ఉంటాయి, బైక్స్, ఫర్నిచర్, ఫ్రిడ్జ్, ఇవన్నీ చాలా చాలా బాగుంటుంది. టికెట్స్ ఉంటాయి అనమాట. టికెట్స్ తీసుకోవాలి ముందుగా. ఎవ్రీ సోల్జర్ కూడా 2-3 టికెట్స్ తీస్తారనమాట పక్క. ఇదిగోండి చూడండి, అదంతా మార్నింగ్ అనమాట. ఇది వచ్చి నైట్ షో. చూడండి, నైట్ సెలబ్రేషన్ అనమాట. ఇదిగోండి, ఇంక చెప్పాను కదా ఇలా గిఫ్ట్స్ ఉంటాయని చెప్పాను కదా రైజింగ్ డేకి. టోకెన్ లక్కీ డ్రా అనమాట. ఇదిగోండి 10 అనమాట, 10 మెంబర్స్ గిఫ్ట్స్. ఇదిగోండి ఫ్రిడ్జ్ అండ్ కుక్కర్స్ ఏంటి, వాషింగ్ మిషన్, చాలా చాలా ఉన్నాయన్నమాట. నేను తీస్తారు లక్కీ డ్రా టైప్ అనమాట. తీస్తే ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి ఇస్తారనమాట. అక్కడే అనౌన్స్మెంట్ కూడా అవుతుందన్నమాట. ఆల్రెడీ ఇక్కడే చేసేస్తారు. ఇక్కడ వచ్చి ఫైనల్గా చూడండి నైట్ షో ఇలా ఉందన్నమాట. అండ్ అలాగే చూడండి నైట్ షో ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది కదా నైట్ అనమాట. ఇది కూడా చూడండి, డిన్నర్ స్టార్ట్ అయింది బడాకాన్ అనమాట. ఒకవైపు డిన్నర్ చేస్తూ అందరం ఇలా చూస్తున్నాం అనమాట. డ్యాన్స్లు ఏంటి, నెక్స్ట్ అనౌన్స్మెంట్ కూడా అవుతుందన్నమాట. లక్కీ డ్రా అని చెప్పాను కదా ఎవరికి వస్తుంది ఏంటా అని. ఇదిగోండి ఇక్కడ భోజనాలు అవుతున్నవి, ఒక పక్క డ్యాన్స్లు స్లో అవుతున్నాయి అనమాట. సాంగ్స్ పాడడం ఇలా చూస్తాను అనమాట. అండ్ రైజింగ్ డే కదా, అలా కొంచెం క్రాకర్స్తో సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ప్రతి యూనిట్లో ఆర్మీలో ఎక్కడ కూడా అవుతుందండి ఫిబ్రవరి 14th అనమాట, రైజింగ్ డే అనమాట. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది చూడండి, నాగా ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. అండ్ వాళ్ళ డ్యాన్స్ కూడా నాగాలాండ్. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. నాగాలాండ్ ఒక కల్చర్ డ్యాన్స్ అండ్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. ఇలా ఉంటుంది అనమాట. వాళ్ళతో కూడా డ్యాన్స్ చేపిస్తారు. చాలా చాలా బాగుంది. భోజనాలు చేస్తూ అందరం కూడా చూస్తున్నాం అనమాట. అండ్ అదేవిధంగా ఒక పక్క ఇలా స్నాక్స్ అన్నీ వస్తూ ఉంటున్నాయి అన్నమాట. తింటూ అలా చూస్తున్నాం అనమాట. అండ్ ఒక పక్క అనౌన్స్మెంట్ కూడా అవుతున్నాయి అనమాట. ఎవరి నేమ్ వచ్చింది అన్నది అనమాట తీస్తారు. ఇందులో ఫ్రాడ్స్ అవేమి ఉండవండి. జనరల్గా అందరి ముందు తీస్తారనమాట టోకెన్స్. ముందుగా రైజింగ్ డే తీసి అందరితో మ్యాక్సిమం ఎవరెవరు ఉన్నారో అందరితో టోకెన్ తీస్తారనమాట. ర్యాంక్ని బట్టి, ఎక్కువ పెద్ద ర్యాంక్ వాళ్ళైతే ఎక్కువ టికెట్స్ తీయాలి, తక్కువ ర్యాంక్ వాళ్ళైతే అలా ఉంటుంది అనమాట. అలా ప్రెజర్ ఏం చేయరు. ఏంటి ఇక్కడ చూడండి, ఫైనల్గా అవుతుంది. ఇక్కడ అనౌన్స్మెంట్ అవుతుంది అనమాట. చూడండి, టోకెన్స్ తీసి నేమ్స్ అనౌన్స్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఆ పక్కన గిఫ్ట్స్ ఉన్నాయి చూడండి అవన్నీ. అండ్ అలాగే చిల్డ్రన్స్తో డ్యాన్స్ చేయించారండి సరదాగా. దీనికోసం ఎన్నో డేస్ నుండి చిల్డ్రన్స్ అందరూ బాగా ప్రాక్టీస్ చేశారు. పిల్లలు సోల్జర్స్ లాగా డ్రెస్ వేసుకొని, ఆ పిల్లలు అంటే లేడీస్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్. ప్రజెంట్ మేము ఉన్నామా ఆర్మీ వైఫ్గా. ఏమంటున్నారంటే సాంగ్లో చాలా బాధ అనిపించింది అండ్ కామెడీ కూడా అనిపించింది. అంటే పెళ్లి చేసుకున్నావు, రాలేదు, వెళ్ళిపోతున్నావు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అడుగుతున్నారు అనమాట అక్కడ. అలా అనమాట దాని మీనింగ్, సాంగ్ మీనింగ్. వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఇంకెందుకు ఈ మాత్రం తిరిగి పెళ్లి చేసుకోవాలి అనే విధంగా అడుగుతున్నారు అనమాట సాంగ్ అనమాట. చాలా బాధ అనిపించింది మాకు కూడా. అండ్ ఒక పక్క కామెడీ కూడా అనిపించింది. రియల్ లైఫ్ మాది కూడా అలాగే ఉంటుంది కదా, సో అందుకనమాట ఫైనల్గా బాగా అనిపించింది. అండ్ అదేవిధంగా రైజింగ్ డే కదా, సో ఇలా ఎవరి ఫోర్స్కి తగ్గట్టు వాళ్ళకి సాంగ్ అనేది పక్కా ఉంటుంది అనమాట. సో మా ఫోర్స్కి సంబంధించి ఇలా చేస్తున్నారనమాట సాంగ్ అనేది. ఇది ఫ్రెండ్స్ రైజింగ్ డే అనేది ఫైనల్గా మా యూనిట్లో ఇలా జరిగిందనమాట. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మార్నింగ్ చాలా చాలా గేమ్స్ అయ్యాయి.
అండ్ మేము ఏంటంటే కొద్దిగా లేట్గా వెళ్ళడం వల్ల మిస్ అయిపోయాను. లేడీస్కి కూడా చాలా చాలా గేమ్స్ ఆడిపించారు అన్నమాట. చైర్ గేమ్స్ ఏంటి చాలా చాలా ఆడిపించారు. బట్ లేట్గా వెళ్ళడం నేను ఒక హౌస్ గేమ్ అవుతుందన్నమాట, అప్పుడు వెళ్ళాను. ఫైనల్గా అయిపోయింది బడాకానా అండ్ రైజింగ్ డే సెలబ్రేషన్ అనేది చాలా చాలా బాగుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం. ఓకే ఫ్రెండ్స్, సీయింగ్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ అందరికీ. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.